ఈరోజు మనం చూసుకున్నట్టయితే ఈ పృథ్వీ అనేటోడు ఎవడైతే ఉన్నాడో వీడు ప్రతిరోజు ప్రతి ఒక్కరిని కూడా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుండు. మనం చూసుకుంటే తెలంగాణ ఆంధ్ర విడిపోయి ఇప్పటి వరకు 12 సంవత్సరాలు పూర్తవుతుంది. అయినా కానీ ఇప్పటికీ కూడా రెండు రాష్ట్ర ప్రజలను కూడా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుండు. ఈ పృథ్వీ ఎవడైతే ఉన్నాడో వీని సొంత లాభాల కోసమే కేవలం ఇది చేస్తుండని చెప్పి కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు కూడా క్లియర్ కట్గా అర్థమవుతుంది. పృథ్వీ తస్మాత్ జాగ్రత్త. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి అమాయకుడిని రౌండ్ టేబుల్ సమావేశం అని చెప్పి తీసుకొచ్చి మీ టీవీలలో కనిపించడానికి, ఈ యూట్యూబ్లలో కనిపించడానికి చిల్లర గ్యాంగ్ అంతా వచ్చి రౌండ్ టేబుల్ సమావేశం అని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులందరినీ కూడా రెచ్చగొట్టింది పృథ్వీ కాదు అని అడుగుతున్నా. ఈరోజు నేను దానికి సమాధానం చెప్పాలి. ఈరోజు నువ్వు నీ సొంత లాభాల కోసం పైసల్లో వసూలు చేయడానికి మరిగినావు కాబట్టి ఈ విధంగా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నావు. ఈరోజు మనం చూసుకుంటే మచ్చలేనటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు చెరువు కబ్జా చేసినని మాట్లాడుతుండు. ఎక్కడ చెరువు? ఎవరు కబ్జా చేసిరు? గిబ్జాలు అని బంద్ చేసుకో. ఈ కబ్జాలు పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి వరకు ఎవరిని ధమ్కియాలి, ఎవరి దగ్గర పైసలు వసూలు చేయాలి, ఏడ కబ్జా చేయాలి అనే గుణము, ఆ కాన్సెప్టు పృథ్వీరాజుది కాబట్టి నీకు ఈ మాటలు వస్తున్నాయి. ఈరోజు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి సినిమా ఇండస్ట్రీలో బతుకు చీకటి బతుకు అంటాడు. నీది దొంగ బతుకు, ఇది పైసలు వసూలు చేసే బతుకు అని చెప్పి కూడా తెలంగాణ సమాజానికి, తెలంగాణలో ఉన్నటువంటి పెద్ద పెద్ద మేధావులకు కూడా తెలుస్తుంది. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని ఎత్తుకుండు అని చెప్పి కట్టమైసమ్మకి అవమానపరుచుండని మాట్లాడుతుండు. పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని ఎత్తుకొని ఈరోజు 29 రాష్ట్రాలకి ఈరోజు స్ఫూర్తి అయ్యిండు. పవన్ కళ్యాణ్ గారు ధర్మం గురించి పోరాడుతుండు. మా ధర్మం కోసం పోరాడతాం, కానీ మా ఆత్మగౌరవాన్ని సంపుకోం. పృథ్వీ గుర్తుపెట్టుకో, నీలాగా ఒక బానిసలం కాదు, నీలాగా ఎవరిని అడుక్కోము, తినాల్సిన పరిస్థితి కూడా మాకు అవసరం లేదు. నువ్వు యూట్యూబ్ పేరు మీద వాణ్ణి ధమికిలిచ్చి పైసలు వసూలు చేసుకుని బంద్ చేయాలని చెప్పి కూడా నీకు తెలంగాణ జనసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారి పొలం దగ్గరికి పోయి ఆడ బీర్ సీసాలు ఉన్నాయి అంటుడు. ఎవరు అన్నారండి ఈ మొగైనని? అన్న నువ్వేందన్నా బీర్ సీసాలు పట్టుకొని చూపిస్తున్నావు, నువ్వు ఉన్నది ఏంది, నీ స్థాయి ఏంది అన్నారంట ఈయనని. అది అన్నది లేదు, లోటపీస్ ఏం లేదు ఆడ. ఆ నలుగురు 4 బీర్లు తీసుకొని పోయిర్రు, వీలే తాగిర్రు. ఆ బీర్ సీసాలు మళ్ళీ వీలే చూపించి పవిత్రమైనటువంటి గోశాల దగ్గర బీర్ సీసాలు ఉన్నాయని చెప్పి మళ్ళీ అవాకులు చవాకులు వెలుస్తుర్రు. ఆడ బీర్ సీసాలు చూపిస్తుంటే మీ ముఖాలు చూస్తుంటే క్లియర్ కట్గా మీరే తాగి మీరే బీర్ సీసాలు చూపిస్తున్నట్టు తెలంగాణ సమాజంకి అర్థమవుతుంది. అది మీకు కూడా తెలుసు. తప్పుడు సమాచారాలు, తప్పుడు మాటలు బంద్ చేసుకోండి, దందాలు బంద్ చేసుకోండి, పని చేసుకొని బతుకమని చెప్పి కూడా పృథ్వీకి జనసేన పార్టీ తరఫున తెలియజేసుకుంటున్నాను. కొంచెం మాట్లాడతాడు పృథ్వీ, రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టుకొని మాట్లాడతాం, బరాబర్ అంటాడు. అరే బరాబర్ కాదు, నువ్వు బరాబర్ పైసలు వసూలు చేసుకుని బంద్ చేసుకో. ఫస్ట్ పేద ప్రజల దగ్గర, రాజకీయ నాయకుల దగ్గర పైసలు వసూలు బంద్ చేసుకో బరాబర్. నువ్వు 100 రౌండ్ టేబుల్ సమావేశాలు కాదు, 1000 రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టుకో. దీంతో సమానం మాకు. రౌండ్ టేబుల్ పెట్టుకోవడానికి టేబుల్ లేకపోతే చెప్పు, టేబుల్ మేము చేపించి ఇస్తాం. టేబుల్ పెట్టుకొని 1000 సమావేశాలు పెట్టుకొని మాట్లాడుకో. పవన్ కళ్యాణ్ గారికి దీంతో సమానం అని చెప్పి కూడా జనసేన పార్టీ తరఫున నీకు తెలియజేసుకుంటున్నాను. తస్మాత్ జాగ్రత్త. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఈరోజు నువ్వు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పల్లెల్లో మేము తుపాకీలు పట్టుకొని ఆడుకున్నాం అంటున్నావు. అంటే తుపాకీలు అంటే ఏందనుకుంటున్నావు? అంటే తుపాకీలు పట్టుకోవడం పోలీస్ అధికారుల దగ్గరనే తుపాకీలు ఉంటాయి. ఇతర పోలీస్ అధికారుల దగ్గర కాకుండా ఇతరుల దగ్గర తుపాకీలు ఉంటే అది ఒక టెర్రరిస్ట్ అనే అర్థము, ఒక నక్సలైట్ అనే అర్థము. కాబట్టి ఈ విధంగా మాట్లాడే పృథ్వీని ఏం చేయాలో కూడా సమాజానికి చెప్పాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో పుట్టి పెరిగి నువ్వు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో యూట్యూబ్ ఛానళ్ళు పెట్టి తెలంగాణ ఇజ్జత్ తీస్తున్నావు ఈరోజు పృథ్వీ నువ్వు. ఎందుకంటే వస్తువులకు మరిగినావు. పేద ప్రజలు ఉన్నటువంటి రైతుల సమస్యలని, పేద ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులని చూపించమని చెప్తే పైసలు వసూలు చేయడానికి మరిగినావు. ఈరోజు నువ్వు తెలంగాణ ఇజ్జత్ పోతుంది నీ వల్ల. నువ్వు తెలంగాణ నుంచి పారిపోతేనే ఇంకా తెలంగాణ బాగుంటుందని చెప్పి కూడా కొంతమంది యూట్యూబ్ ఛానళ్ళకు కూడా చెడ్డ పేరు వస్తుంది. ఈరోజు బరాబర్ నీ దందాలన్నీ బయటికి తీస్తాం. నీ దందాలు, నీ వసూలు మొత్తం పనిచేయడానికి కూడా జనసేన పార్టీ సిద్ధమైందని చెప్పి కూడా నీకు తెలియజేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారంటే, ఒకవేళ నేను భూమిని కబ్జా చేసినట్టయితే ప్రభుత్వం నిరూపించమని ప్రభుత్వానికి రాసిస్తా అన్నాడు. ఆయన గౌరవం, ఆయన నేర్చుకున్నటువంటి సంస్కృతి, ఆయనకు ఉన్నటువంటి దమ్ము, ధైర్యం. అది నీకు దమ్ము ఉంటే ఆ విధంగా మాట్లాడు. చేత కాదు మనకి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఏంది ఇచ్చేది? పవన్ కళ్యాణ్ గారు కబ్జా చేసిరు, బొక్కలేయాలంట. అరే యూత్లెస్ ఫెలో, నిన్ను బొక్కలేస్తారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి మీద తప్పుడు సమాచారం చేసినందుకు, పవన్ కళ్యాణ్ గారికి పర్మిషన్ లేకుండా పవన్ కళ్యాణ్ గారి పొలంని ఈరోజు నువ్వు మీడియాలో చూపించినందుకు నీపైన కేసులు బుక్ చేసి నీపైన పరువు నష్టం దాబేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఈరోజు నేను జనసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నాను. ఈరోజు
ఈ విధంగా చేస్తూ ప్రజల్ని రెచ్చగొడుతూ ఎంతోమంది మనోభావాలను దెబ్బతీస్తున్నావు కూడా తెలంగాణ సమాజం కూడా ఈరోజు గమనిస్తున్నారు. పైసా దందాకి వసూళ్ళకి మరిగి ఈరోజు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. నీ పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏం తెలియదు, నీ దందాలన్నీ బయట పెడుతున్నాం. మొన్ననేమో ఒక మహిళను తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారి ఫోటో పైన చెప్పుతో కొట్టించినావు. మొత్తానికి లోతుగా పోతే వాళ్ళ భర్త పురుగుల మందు అది చచ్చిపోయినని తెలిసింది. ఇక ఆమెను మళ్ళీ పక్కకు పెట్టినావు. ఈరోజు ఇంకో కొత్త సినిమా మళ్ళీ పట్టుకొని వచ్చినావు. ఇట్లాంటి ఎన్ని కొత్త సినిమాలు పట్టుకొచ్చినా, ఎన్ని రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టినా దీంతో సమానం. ఎన్నన్నా పెట్టు, ప్రతి ఒక్కటి ఎదుర్కొంటాం. అస్సలైన యుద్ధం ఇప్పుడు మొదలైందని చెప్పి కూడా జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్రంగా నుంచి ఈరోజు నీకు నీ ఎంబడి ఉన్నటువంటి తొత్తులకి పైసా వసూలు చేసే గ్యాంగ్ అందరికి కూడా ఈరోజు చెప్తున్నాను. నీకు నీ చిల్లర గ్యాంగ్కి కూడా ఈరోజు సవాల్ విసురుతున్నాను. ఈరోజు నేను పవన్ కళ్యాణ్ గారు జూన్ 2న గిచ్చి ఖాయం చేసుకొని మీటింగ్ పెట్టినట్టు, జూన్ 2 కాదు, తెలంగాణ గడ్డ మీద ఉన్నటువంటి బిడ్డలం మా కోసం పవన్ కళ్యాణ్ గారు పెట్టిను. పవన్ కళ్యాణ్ గారిని మేము తెలంగాణ సాధించుకున్నటువంటి ఒక విద్యార్థుల్లాగా మేము పవన్ కళ్యాణ్ గారిని పిలుచుకుంటే మీరు ఆ సభ ఆపించారు కదా, మీకు ప్రజల బుద్ధి చెప్తారని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. గిచ్చి నీ భావతాలన్నీ కూడా, నీ వసూళ్ళు అన్నీ కూడా బయట పెడతా పృథ్వీ, తస్మాత్ జాగ్రత్త. ఇది ప్రతి ఒక్కటి ఇంకా లోతుగా పోతున్నాను. నీ ఎక్కడెక్కడ ఏమేమి దగ్గర ఎంతమంది దగ్గర వసూలు చేసినావు, నువ్వు ఎవరెవరి దగ్గర ఏమేమి చేసినావు, తొలి వెలుగు రఘు ఏ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసిండు, మొన్న కాల్ రికార్డింగ్ ఏది బయటకు వచ్చింది, దాని వెనుక ఎంత పెద్ద స్కామ్ ఉంది, అవి ఎందుకు బయట పెడతాలో కూడా తెలంగాణ సమాజానికి చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరు కూడా బయటికి తీస్తాం. ఈ భావతాలన్నీ కూడా తెలంగాణ సమాజానికి చెప్తాం ఈరోజు. తస్మాత్ జాగ్రత్త. తెలంగాణలో ఉన్నటువంటి అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని చంపుకోలే అంటే మేము కూడా తెలంగాణలో ఉన్నటువంటి బిడ్డలం. మా ఆత్మగౌరవాన్ని మేము కూడా చంపుకోం. నీలాంటి వసూల గ్యాంగులు ఎన్ని వస్తాయో రమ్మను, ఎదుర్కొంటాం, సమాధానాలు ఇస్తాం. కానీ మీలాంటి ఉడత ఊపులకి, ధమ్కీలకి భయపడమని చెప్పి కూడా తెలంగాణ రాష్ట్ర జనసేన పార్టీ తరఫున ఈరోజు నీకు తెలియజేసుకుంటున్నాను. తస్మాత్ జాగ్రత్త. ఖబర్దార్ పృథ్వీ. జై హింద్.